హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ చిన్న పవన్ కళ్యాణ్ గారి వీడియో, అంటే ఆయన మాస్ స్టెప్లు వేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సో ఫస్ట్ సింగిల్ తొందరలో రిలీజ్ కాబోతుందని హింట్ ఇచ్చారు. సో ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వీడియో ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా ఉంది, మరి సాంగ్ ఎలా ఉండబోతుంది, మూవీ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఇందాక చూపించాను మీకు. సో ఎలా అనిపించాయి అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్? ఓజీ సినిమాతో ఒక స్టైల్ చాలా కనిపించింది పవన్ కళ్యాణ్ గారిలో. ఇన్నాళ్ళు ఏదైతే మిస్ అయ్యామో అది మళ్ళీ ఇంకోసారి ఇందులో కనిపించినట్టుగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఎలా ఉండబోతుంది సార్ సాంగ్? ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాల మీద తగినంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండ అనిపించింది అన్నారు. ఎందుకంటే సినిమా చేస్తాడు. పవన్ కళ్యాణ్లో ఉన్న లోపం ఏమిటంటే టెక్నికాలిటీ తెలుసు, కథలోంచి పుట్టుకొచ్చే పాత్రలు, ఆ పాత్రల్ని పండించడం తెలియదు. దానికి ఎవరో మళ్ళీ అసిస్టెంట్స్ కావాలి, ఎవరో కావాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ షుడ్ సిట్ ఆన్ దాట్. అప్పుడు బాగా రావచ్చు సినిమా. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు, రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తుంటే అనాలోచితంగా ఈ సినిమాలు పూర్తి చేసి వదిలినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఓజీ సినిమా దెబ్బతీసిందో, అంటే దెబ్బ తిన్నదో, నేను చాలా బాధపడ్డాను అనమాట. ఆయన కెరీర్ ఏమవుతుందిరా, ఇటు ఆర్టిస్ట్గా దెబ్బతీ మళ్ళీ సినిమా తీసినట్టయితే బాగుండదు. అంటే ఓజీ బ్లాక్ బస్టర్ కదా సార్, మంచి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అదేనండి. పవన్ కళ్యాణ్ గారు చాలా, అంటే ఆయన లుక్స్ కావచ్చు, ఒకసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు, అటువంటి టాక్ వచ్చింది. సో కానీ ఓజీ సినిమా ఆడుతున్నగానే ఇదేం బాగలేదని టాక్ కూడా వచ్చింది. మన నిజాలు మాట్లాడుకోవాలి. బాగుంటే 1000 కోట్ల క్లబ్బు దాటిపోయేది కదా. అంటే 12 రేంజ్ లో తీసుకెళ్లేదు కదా సార్, మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని రిలీజ్ చేశారు. అదే ఓజీ సినిమా అనుకున్నటువంటి ఫారెన్ మార్కెట్ కానీ అనుకున్నటువంటి కలెక్షన్ కానీ చేయలేదు. దానికి సినిమా మీద ముఖ్యంగా ఏవైతే సినిమాలో అవుట్పుట్ ఉంటుంది అనుకున్నారో ఆ అవుట్పుట్ లేదు. అది మరి ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సినిమాను చూసి వాళ్ళు కేరింతలు కొట్టలేకపోయారు. వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు సందడి చేయాలనుకున్నది ఏదో చేయలేకపోతున్నారు. అక్కడ అయింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే దీని డైరెక్టర్ ఎవరు? మన హరీష్ శంకర్. మరి ఈయన నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇది భగత్ సింగ్, అప్పుడు గబ్బర్ సింగ్ మాట. అంటే ఒక అభిమాన నాయకుడిని ఏ రేంజ్లో ఫోకస్ చెయ్యొచ్చు ఆ రేంజ్లో ఫోకస్ చేసినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. అది ఫీల్ అయ్యాడో లేదో కానీ జనం, సినిమా థియేటర్లో కూర్చున్న జనం మాత్రం చాలా ఊహించినటువంటి సన్నివేశాలు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనూ ఒక ఇన్స్పెక్టర్ క్రిమినల్స్తో కలిసి డ్యాన్స్ చేస్తాడా? ఎవరు అనుకుంటారు క్రిమినల్స్తో కలిసి ఎందుకు డ్యాన్స్ చేస్తాడు అనుకుంటారు అనమాట. అది పెద్ద హైలైట్ అయిపోయింది అక్కడ. ఇలాగా అంటే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏం కోరుకుంటున్నారో తీస్తూ, అంటే ఏడ్చి కూర్చి మొత్తానికి గబ్బర్ సింగ్ సూపర్ హిట్ చేశాడు. కానీ ఈ సినిమాలు అలా కాదు. మొదట్లో ఊహించినప్పుడు చాలా శరవేగంతో సినిమా అయిపోతుంది అనుకున్నాం మనం. ఇక్కడ భగత్ సింగ్ కథ అనుకుంటే భగత్ సింగ్ కథ కాదంటారు. కనుక ఇలాగా కథని కుక్కుడు స్టోరీ ఉన్నట్టయితే కథ సంక్రమం అయిపోతుంది అన్నమాట. అప్పుడు కథలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్, ఉన్నటువంటి కంటెంట్ మాత్రం ప్రేక్షకుడికి ఇంజెక్ట్ అవ్వదు. అది ఆలోచించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సినిమాల్లో చేరడం కూడా ఒక దూరంగా ఆలోచించి చెప్పినట్టయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతైతే భరోసా వేసి గెలిపించారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద అంతకంటే పెద్ద భరోసా పెట్టుకొని ఆయన అంటే ప్రపోజ్ చేసినటువంటి 21 సీటుకి 21 సీటు గెలిచారు. 2 ఎంపీకి 2 ఎంపీ గెలిచారన్నమాట. రాజకీయాలు చెప్పదలుచుకోలేదు కానీ
రాజకీయాల్లో పవన్ స్థానం గురించి చెప్తున్నాను అనమాట. అటువంటి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఎవరైనా ఏది సినిమాలు చేసుకోవాలి అంటారన్నమాట. అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? రోజా ఉంది, సినిమాలు చేసుకోకుండా ఆయన హైదరాబాద్లో సినిమాలు చేసుకుంటాడు, రాత్రి షూటింగ్ చేసుకుంటాడు, ఏదో వ్యంగ్యంగా మాట్లాడుద్ది. అవకాశం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించాలి. ఏదో ఒక అద్భుతమైన కథా వస్తువు దొరికింది అనుకోండి, సినిమా మొదలు పెట్టండి, 4 రోజులు చేసి వదిలి పారేయండి. పూర్వం ఎన్టీ రామారావు చేసినటువంటి ఆ సినిమా చేసినటువంటి వర్క్ విధానం అలాగే ఉండేది. మేజర్ చంద్రకాంత్ 4 రోజుల్లో అయిపోయింది, అర్థమైందా? చంద్రశేఖరుడు 28 రోజుల్లో చేశాడు. సర్దార్ పాపారాయుడు 32 రోజుల్లో చేశాడు. అయిపోవడం అంతే సినిమా. దాన్ని మేము పని చేసాం, సర్దార్ పాపారాయుడు పని చేసాం, బొబ్బుడిప్పుడు పని అంటే ఏమి లేదు. ఒక అనుకోవడం, షెడ్యూల్ అనుకోవడం, రామారావు గారు కదా సన్నివేశానికి లైఫ్ ఇచ్చేయడమే అంతే. అదే మూడ్లో వచ్చేవాడు. ఆ సినిమా చూసేవారికి ఎడిటింగ్ అయిపోయిన ఆర్ఆర్ కాపీ చూసేవారికి పూనకాలు వచ్చాయన్నమాట. సర్దార్ పాపారాయుడు అంటే సర్దార్ పాపారాయుడే కనిపించేవాడు, బొబ్బుడి పులి అంటే బొబ్బుడి పులే కనిపించేవాడు అన్నమాట. ఇక అలా కాదు, పవన్ కళ్యాణ్ కొంత న్యాచురాలిటీ యాక్టింగ్ చేద్దాం అనుకోవడం, కొంత పొలిటికల్లో అంటే ఆ ఫీల్డ్లో ఈ లేని లోటు ఉండకూడదు అంటే వాళ్ళకి అందుబాటులో ఉందాం అనుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. చేస్తున్నానని చెప్పినప్పుడు కూడా ఆయన చేయలేకపోతున్నాడు. చేస్తే వేరే విధంగా ఉండే సినిమా అనమాట. అందువల్ల ఉస్తాద్ భగత్ సింగ్ మీద నాకు పెద్ద ఆశ లేదు. బహుశా వాళ్ళ అభిమానులకు కూడా ఆశ ఉంటుంది అనుకోని నేను. అంటే ప్రేమించే కథానాయకుడిగా ఓహో అని గట్టిగా అరవచ్చు, కానీ మా కథానాయకుడి తల సినిమా 500 కోట్ల క్లబ్లో చేరుతుంది అని ఇటువంటి టార్గెట్లు మాత్రం మనం అనౌన్స్ చేయడానికి శక్తి చాలటం లేదు. అంటే సార్ అటు మన హరీష్ శంకర్ గారి ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే మిస్టర్ బచ్చన్ వచ్చింది సార్, అది ఎటువంటి డిజాస్టర్ అయిందో మనం చూసాం. సో ఇప్పుడు అతనికి కూడా ఒక కంబ్యాక్ కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ పైనే కంప్లీట్ గా ఫోకస్ పెట్టి సార్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక తాపత్రయంతో క్యూరియస్ అతను కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో అది కరెక్ట్ అండి. ఆయన ఇప్పుడు ఆయనకి ఒక బ్యాకప్ కావాలంటే ఎన్నో అవకాశాలు వచ్చాయి, అన్ని పోయినాయి కదా. అది మీరు చెప్పిన మిరపకాయ ఒకటి సక్సెస్ అయ్యింది, ఆయన డైరెక్ట్ చేసుకుంటే. ఐ డోంట్ థింక్ సో, డైరెక్ట్ చేశారనుకొని మీరు చెప్తుంటారు కనుక నేను నమ్ముతున్నాను అన్నమాట. తర్వాత ఏమున్నాయి ఇప్పుడు హరీష్ శంకర్కి ఏమున్నాయి చెప్పండి? గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్, ఇది గద్దలకొండ అదేనండి ఫస్ట్ వచ్చిందే గబ్బర్ సింగ్ అండి. తర్వాత ఏమున్నాయి? ఇప్పుడు ఏదో గణేష్ ఏదో సినిమా చెప్పారు కదా, ఆ సినిమాకి మన హరీష్ శంకర్ తను క్రెడిట్గా మనం అనుకోలేము అది. అందువల్ల దాన్ని చెప్పడానికి నా మనసుకు నచ్చడం లేదు. ఇక్కడ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టడమే కొంతవరకు దీనికి వచ్చినటువంటి డిసడ్వాంటేజ్. భగత్ సింగ్ తాలూకు ఆ కథనం దీంట్లో ఏమైనా ఉంటుందా? భగత్ సింగ్ అని పోలినటువంటి కథనం ఏమైనా ఉంటుందా? ఈ భగత్ సింగ్ తాలూకు టార్గెట్ ఏమిటి, ఈయన ఆశయాలు ఏమిటి, ఈయన అందించే మెసేజ్ ఏమిటి, ఇవన్నీ కూడా జనరంజకంగా ఉండకపోతే ఈయన ఎందుకే తక్క సినిమా చేసుకోవడం మానేసి ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టాడు అని అంటారు. మీరు చూస్తారు అక్కడ మంచి సన్నా సత్యమూర్తి చేస్తున్న టైంలో అల్లు అర్జున్కి ఒక అద్భుతమైన సినిమా ఇస్తానని చెప్పి దువ్వాడు జగన్నాథ్ ఇచ్చాడు. సభ్య సమాజం ఒప్పుకోదని ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు. మరి ఆ సభ్య సమాజం ఒప్పుకోలేదు ఆ సినిమాని. పాపం కష్టపడి పైకి వచ్చినటువంటి అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ డమాలను పడ్డాడన్నమాట. అంటే ఇది కంటెస్టెన్సీ లేదు, ఇంతవరకు శాంటిటీ ఎక్కడో ఉందన్నమాట. ఏదో అనుకుంటాడు, చాలా బాగా ఆడుతుంది అనుకుని దాన్ని ఏమో ప్రజెంట్ చేస్తాడు. ప్రజెంట్ చేసే ముందు చాలా గంభీరంగా ఉంటాడు. అంతేగాని ఆయన చెప్పి ఇప్పుడు అనిల్ రావిపూడి లాగా మళ్ళీ గోపీచంద్ కానీ వీళ్ళందరూ అనుకుంటారు, అనుకున్న ప్రకారంగా సినిమా హిట్ చేస్తారండి. చూడండి, ఏ సినిమా చూడండి, ఎందుకంటే వాళ్ళ సినిమా తప్ప ఇంకేమి లేదు. కథా రచయిత నడిస్తే కథా రచయిత, మాటలు రచయిత మొహమాటాలు అనుకుంటూ అర్థమైందా? వాళ్ళ కథా రచయిత మన పరుజుల్ బ్రదర్స్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు,
శ్రీకృష్ణరావు కావచ్చు, ఎవరైనప్పుడు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఆ స్టఫ్ వచ్చినంత వరకు కూడా పిండేస్తారు అన్నమాట. ఓకే. సినిమాని సినిమాగా చేసుకోవాలండి. ఎందుకో నాకున్న అనుభవంతో చెప్పేది ఏంటంటే, సినిమాని కొన్ని ఫ్లాస్ ఉంటాయి, అవి తప్పకుండా ఎఫెక్ట్ ఇస్తాయి. అవి లేకుండా జాగ్రత్త పడితే సరిపోద్ది. నీ సినిమాని నువ్వు ఎప్పుడైతే శత్రువులా చూసావో, నువ్వు నీ సినిమాని పరాయవాడి సినిమాను అన్నట్టుగా శత్రువులా చూసి, ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్, ఓకే, ఆ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నమాట. అందుకే ఇది నా సినిమా, ఆ సైలెన్స్ అదిరిపోయింది, ఈ గెటప్ అదిరిపోయింది, ఈ వాకింగ్ అదిరిపోయింది అనుకుంటే, అన్ని అదిరిపోయింది అని నువ్వు అనుకుంటే ప్రజలు ఏం కావాలనుకుంటారు? ఇది సూత్రం, ఫార్ములా అన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన ఫార్ములా. చూద్దాం మరి ఎలాగుంటుందో. ఆ సినిమా మీద నాకు ఆలోచన లేదు, మీరు గుర్తు చేశారన్నమాట. అలాగని పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు కూడా వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది జనరల్గా ఆయన తాలూకు శాంటిటీని మనం క్యాలిక్యులేట్ చేయడం తప్ప వేరే ఏమి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు.